ఎల్లంపేట మున్సిపాలిటీ 24వ వార్డు పరిధిలో మున్సిపల్ నిధులు 10 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శుభారంభం పలికారు. స్థానిక వార్డు కౌన్సిలర్ అర్చనా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ డ్రైనేజీ పనులు పూర్తయితే వార్డులో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులోకి వస్తోందని తెలిపారు. మున్సిపల్ నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, వైస్ చైర్పర్సన్ రజితా దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీలత రమేష్ యాదవ్, రజితా రాజేందర్, వరలక్ష్మి సురేందర్, అధికారి రవీందర్ రెడ్డి, వార్డు ప్రజలు కూడా పాల్గొన్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 వార్డులో ఈరోజు డ్రైనేజీ పనులకు మేము ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఒక్కొక్క కౌన్సిలర్కి 10 లక్షల చొప్పున అందరికి ఇచ్చినాము. ఎందుకంటే చిన్న వర్క్ ఒక 5 lakhs ఇస్తే మాత్రం చిన్న వర్క్ అవుతుందనే ఇంటెన్షన్తో మేము 10 lakhs ఏదున్నా ఒక వర్క్ అయినా కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో అందరు కౌన్సిలర్స్కి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఫస్ట్లో 24th వార్డులో పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ 10 ఇచ్చినాం. ఇంకొకటి ఏంటంటే ఉన్న నీడ్స్ అంటే ఎక్కువ వర్క్ ఉన్న విలేజెస్లో కూడా కొన్ని ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో ఏదున్నా మా ఎల్లంపేట మంచిగా ఉండాలనే ఇంటెన్షన్తో మేము డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, మేజర్గా మిషన్ భగీరథ వాటర్ రాకపోవడంతో మేము ఆల్టర్నేట్గా బోర్లు కూడా వేయించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా నడిపించుకుంటున్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన మన ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ నాకు మిమ్మల్ని నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని నాకు ఈ అవకాశం కల్పించిన నా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.